గురువుగారు ఇప్పుడు రాబోయే పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలియజేస్తారా? తప్పకుండా అండి. రాబోయే పరాభావనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆహ్, సప్తమ స్థానములో శని ఉన్నాడండి కన్యవారికి. అండ్ 6లో రాహు, 12లో కేతువు అండ్ భాగ్యస్థానంలో గురువు ఉంటూ జూన్ నుంచి దశమ కేంద్రంలోకి వస్తున్నాడు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే పరాభానం సంవత్సరంలో కన్యా రాశి వారికి అసలు ఆదాయము, వ్యయము, రాజ్యభుజ అవమానాలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే 8, 11 అంటే ఆదాయం 8 అయితే వ్యయం 11గా ఉంది. రాజ్యభుజ అవమానాలు ఈక్వల్గా ఉన్నాయి 3, 3. అయితే ఇక్కడ మనము ఎప్పుడు కూడా ఇది ఎలా పెంచుకోవాలి అనేది అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి నెలకు ₹1,00,000 ఖర్చులు ఉన్నాయనుకోండి, 80,000 వస్తుంది శాలరీ. ఇంకో 20,000 ఎలా ఎర్న్ చేయాలని చూస్తాం కదా. అది అప్పు తీసుకొస్తామో లేకపోతే ఇంకోటి ఏదైనా పార్ట్ టైం వర్క్ చేస్తామో ఏదో చేస్తాం. అట్లాగే ఇందులో ఏంటంటే ఆదాయం పెరగాలి, వ్యయం తగ్గాలి అంటే వ్యయ స్థానంలో కేతు ఉన్నాడు ఫస్ట్. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసుకొని చేయాలి. ఎప్పుడైనా కేతు నవంబర్ వరకు వీళ్ళకి ఉన్నాడు కాబట్టి నవంబర్ వరకు ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళొద్దనే చెప్తాను కన్యా రాశి వారికి. బికాజ్ ఆఫ్ అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సమ్ టైమ్స్ అది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఉలవలు దానంగా ఇస్తూ ఉంటే ఖర్చులు తగ్గుతాయి. ప్లస్ లలిత చదువుకుంటూ ఉండడం, లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చదవడం, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః అని చదువుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇక రాజ్యభుజ అవమానాలు 3 ఉంది కాబట్టి కొంచెం రాజ్యభుజం పెరగాలంటే విష్ణు సహస్రనామాలు చేసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా గ్రహస్థితుల వల్ల వీళ్ళకి లైఫ్లో అంటే ఈ 2026లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ప్రధానంగా ఏంటంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా ఈ సంవత్సరం మొదట్లో బాగుంటుంది, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ కన్యా రాశి వారికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే దశమ స్థానంలో ఉండేటువంటి గురువు లాభంలోకి వస్తున్నాడో వీరికి జూన్ తర్వాత నుంచి ప్రధానంగా వ్యాపారం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. జూన్ తర్వాత నుంచి అదేవిధంగా 6వ స్థానంలో కుజుడు, రాహు ఉన్నాడు. శత్రువుపై జయిస్తారు వీళ్ళు. అంటే శత్రువు అనే వ్యక్తిని అంటే ఎట్టి పరిస్థితుల్లో గెలవడం ఛాన్స్ ఉంటుంది శత్రువుకి వీళ్ళతో. అలాగే సప్తమ స్థానంలో శని ఉన్నందుకు, పంచమ షష్టమాధిపతి అయినందుకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకుంటారనే ప్రపోజల్స్ వీళ్ళు తేవడం జరుగుతుంది ఇంట్లో వాళ్ళకి. అయితే అది ఎంతవరకు ముందుకు వెళ్తుందంటే దానివల్ల కొంత గొడవలు ఏర్పడతాయి, కొంత ముందుకి వెళ్తుంది. అదేవిధంగా కాస్త సప్తమాధిపతి దశమంలో ఉన్నందుకు కొంచెం జీవిత భాగస్వామి కానీ ఇతను కానీ ఏదైనా కొత్త కోర్సెస్ నేర్చుకుంటారు, ఉద్యోగంలో కొంచెం పురోగతిని అయితే పొందుతారు. కాకపోతే శ్రమ కూడా అదే రేంజ్లో ఉంటుంది చెప్పాలంటే. అయితే వీరికి ముఖ్యంగా ఎక్కువ శత్రుత్వాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే రాహు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు అక్కడ. కాబట్టి ఫస్ట్ మంత్ పర్టికులర్గా కొంత జాగ్రత్త పడాలి, అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే సప్తమ స్థానంలో శని ఉన్నందుకు కొంచెం జీవిత భాగస్వామి హెల్త్ విషయము, జీవిత భాగస్వామితో ఉండే కొన్ని స్ట్రెస్సులు ఇవి వెంటాడుతూ ఉంటాయి. ఆది మంగళవారాలు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని చెప్పండి. శనివారము, మంగళవారం శత్రుత్వాలు ఏర్పడతాయి ఈ మాట అనడం వల్ల అన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్లయితే వీళ్ళకి ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. వీరు దీంతో పాటు ఎక్కువగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రం చేయడము, అమ్మవారి పాదాలు ఉంటాయి లలిత సహస్రనామం ఫోటో పెట్టుకుంటే ఆ పాదాల దగ్గర కుంకుమార్చన కనుక చేసినట్లయితే వీళ్ళకి అనుకోని విధంగా ఖర్చులు రావడము ఇటువంటివి జరగవు. అయితే గురువుగారు ఇప్పుడు నవనాయకులు అంటారు కదా. అవునండి. ఈ నవనాయకుల మీద ఆధారపడే మన ప్రపంచ పరిస్థితులు, దేశ కాలమానం అన్నీ ఉంటాయి కదా. అవునండి. సో ఈ నవనాయకుల వల్ల ఎలా ఉండబోతుంది ఈ రాబోయే కొత్త సంవత్సరం? తప్పకుండా దీనికి రాజు, మంత్రి, సైన్యాధిపతి, శస్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అని ఇట్లా ఉంటారు, 9 మంది ఉంటారు. అయితే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కూడా రాజు కనుక గురువు అయితే చాలా మంచిదని చెప్తారు ఆ సంవత్సరం. కానీ ఈ సంవత్సరం అలా కాదు. ఎందుకంటే గురు రాసులు పాడైనందుకు రాజు గురువు అయినప్పటికీ ఎక్కువ మారణ హోమాలు, గొడవలు. ఎందుకు గొడవలు? రాజు గురువుకి ఎందుకు గొడవలు అనుకోవచ్చు. మంత్రి కుజుడయ్యాడు అంటే ఆలోచనాకారకుడు కుజుడయ్యాడు. ఇప్పుడు ఏదైనా గొడవ వస్తే మనం ప్రశాంతంగా ఉంటే ప్రశాంతంగా మాట్లాడతాం, అది అగ్రెసివ్గా ఉంటే ఫస్ట్ కొడేస్తాం వెళ్ళిపోయి. ఎందుకు అంటే ఆ అగ్రెసివ్ నేచర్లో మనం ఉన్నాం కాబట్టి, అగ్రెసివ్గా ఉన్నాం కాబట్టి ఆ ప్రభావం చూపిస్తూ ఉంటుంది.
కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజు గురువు అయినప్పుడు ఏంటంటే దేశపాలనా పరిస్థితి మీద చెప్తూ ఉంటుంది. అయితే ఈసారి గురువు యొక్క స్వరూపం మారిపోయింది కాబట్టి చిన్న చిన్న విషయాలకే మిస్కమ్యూనికేషన్స్, గొడవలు, ఈ ముఖ్యంగా యుద్ధాలు ఇంకా పెరగడం, పెరిగి తద్వారా యుద్ధ విమానాలు ఎక్కువగా డెస్ట్రాయ్ అవ్వడం, కొన్ని వాయు సంబంధించిన ఇబ్బందులు రావడం, సడన్గా క్రాష్ అవ్వడం, షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడము, లేకపోతే ఇంటర్నెట్ క్రాష్ అవ్వడము, శాటిలైట్స్ కొన్ని సడన్గా పనిచేయకపోవడము, సిగ్నల్స్ కట్టడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కాస్త యుద్ధాలు కూడా పెరుగుతాయి. చిన్నగా ఏముండదు, చాలా పెద్ద స్థాయిలో ఉంది యుద్ధాలు చెప్పాలంటే, ఎందుకంటే మంత్రి కుజుడైనందుకు. అలాగే సేనాధిపతి చంద్రుడయ్యాడు. సేనాధిపతి చంద్రుడైనప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఒక మనిషి కొట్లాడితే మనం అది పర్ఫెక్ట్ రీజన్ ఉందనుకోండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, బాహుబలి సినిమాలో వాడు ఫైట్ చేస్తుంటాడు, అది మనకి తల్లి కోసం పోట్లాడుతున్నాడు కరెక్ట్ అనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో కామెడీగా కొట్టుకుంటూ ఉంటాడు, ఏంట్రా ఇక్కడ ఎందుకు ఫైట్ పెట్టాడు, ఇప్పుడు అవసరమా ఎలివేషన్ అనిపిస్తుంది. అట్లా ఏంటంటే చంద్రుడు సేనాధిపతి అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అసలు అవసరమా, వీళ్ళు ఎందుకు గొడవలు పెట్టేసుకుంటున్నాయి దేశాలు చిన్నపిల్లల్లాగా ఉన్నారేంటి వీళ్ళు, వాడు ఏదో అనగానే వీడు వెళ్ళిపోయి యుద్ధం వేసేస్తున్నాడు, వీడు రైఫిల్ వేసేస్తున్నాడు, అలాగ అనిపిస్తూ ఉంటుంది మనకి సేనాధిపతి చంద్రుడు అయినందుకు. అండ్ అలాగే సస్యాధిపతి అంటారు, అంటే క్రాప్స్, పంట సంబంధించిన బాగు ఉంటాయి, కొన్ని పంటలు విపరీతంగా డిస్టర్బ్ కూడా అవుతాయండి. క్రాప్స్ కారకుడు గురువు అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం, అంటే గురువుకి శుక్రుడికి ఇద్దరికి వచ్చింది కాబట్టి ఆ రకంగా ఉంటుంది. అదేవిధంగా ధాన్యాధిపతి కూడా బుధుడయ్యాడు. ధాన్యాధిపతి బుధుడైనందుకు ఏంటంటే విపరీతమైన కమర్షియాలిటీ ధాన్యానికి పెరుగుతుంది. పప్పులు ఉప్పుల రేట్లు మనం ఎప్పుడూ ఊహించనట్టుగా, ఎప్పుడూ చూడలేదు ఇంత రేట్లు అనేటువంటిగా చూస్తాం మనం, పప్పులు ఉప్పులు ఇవన్నీ కూడా. అంటే మనం తినే ధాన్యపు సంబంధించిన విషయంలో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈ సంవత్సరం మీరు చూడండి, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ పోయాయి కాబట్టి ఇవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి శుభ్రంగా 10 ఎకరాలు లీజు తీసుకొని నేను సాగు చేసుకుంటానే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఓకే. అండ్ అలాగే అర్ఘ్యాధిపతి అంటారు, అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి చంద్రుడికి వచ్చింది. చంద్రుడు ఒకరోజు నీచపడితే ఇంకో రోజు ఉచ్చ పొందుతాడు, ఇంకో రోజు పాపగ్రహంతో ఉంటే డౌన్ అయిపోతాడు, శుభగ్రహంతో ఉంటే బాగా పెరిగిపోతాడు. చంద్రుడికి ఏంటంటే సిచ్యువేషన్స్ని బట్టి మన మైండ్ మారిపోద్ది. చూసారు, మన మైండ్ ఎలా ఉంటుంది, మనసు బాగుంది సిచ్యువేషన్, మన మనసు ఆనందంగా ఉంటుంది, సిచ్యువేషన్ బాగాలేదు మనసు ఆందోళనగా ఉంటుంది. అంటే మనసుకంటూ సపరేట్గా ఏముండదు, సిచ్యువేషన్ బట్టి మనసు స్పందిస్తూ ఉంటుంది. అలాగే ఈ ప్రైజెస్ కారకుడు చంద్రుడు అయ్యాడు కాబట్టి ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రేటు వారానికి ఉండదు, వారానికి ఉన్న రేటు మళ్ళీ ఆ పై వారం ఉండదు. ఆ రకంగా రేట్స్ మారిపోతూ ఉంటాయి. ఈ సంవత్సరం మీరు అది చూస్తారు. అదేవిధంగా మేఘాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు. చంద్రుడు అయినందుకు వర్షాలు బాగా పడతాయి. కాకపోతే కొన్ని దేశాల్లో అసలు ఇది నిజం మేఘమా, ఈ యుద్ధం వల్ల వచ్చిన మేఘమా అన్నట్టుగా ఉంటుంది. కొన్ని రోజుల పాటు ముసురు పట్టుకున్నట్టుగా ఉంటుంటాయి. కొన్నిసార్లు విపరీతంగా వర్షపాతాలు ఉంటాయి, మంచి కురవాల్సిన ప్లేస్లో మంచి జల్లులు పడతాయి. కాకపోతే కొన్నిసార్లు మాత్రం 10-15 రోజులు అలాగ వర్షం ఉంటుంది, చూసిన మేఘం పట్టేసి అలా కూడా ఉంటుంటుంది. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే రసాధిపతి అంటారు. సో రసాధిపతి అంటే పాలు, నెయ్యి మరియు అదేవిధంగా లోహాలు, ఇవన్నిటికి కూడా శని వచ్చింది ఆధిపత్యం. శని రావడం వల్ల, అదేవిధంగా నీరసాధిపతికి ఏమో గురువుకి రావడం వల్ల ఒకసారి ఈ లోహాలు ఇవన్నీ విపరీతమైన రేటు ఉంటే ఒక్కోసారి బాగా తగ్గిపోవడం, అసలు ఏంటి ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉండడం లోహాల్లో, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి.